రైట్ బ్రదర్. ఇప్పుడు ఈ ప్రెస్ క్లబ్లో మళ్ళీ ఒకటి రౌండ్ టేబుల్ ఏర్పాటు చేసిండ్రు. ఇంకా 3 సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నది ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి. ఇక ఇంతేనా ఈ రౌండ్ టేబుల్లతోటి ధర్నాలతోటి కంప్లీట్ చేస్తారా ఈ సంవత్సరం, ఇంకా 2 సంవత్సరాలు కూడా? ఒకటే అండి, కాంగ్రెస్ ప్రభుత్వానికి మినిస్టర్లకు కానీ మరి మంత్రులకు కానీ చిత్తశుద్ధి ఉండాలా ఫస్ట్ మొట్టమొదటిసారిగా. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెన ఎక్కిందంటే దానికి కారణమే నిరుద్యోగులమే కదా. మరి ఈరోజు నిరుద్యోగులం అందరం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే బల్మూరి వెంకట్ కానీ దయాకర్ కానీ మన వీళ్ళందరూ కలిసి మా నిరుద్యోగులకు వచ్చి చలో వెళ్దాం, మనం మహాధర్నా చేద్దాం, బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఒడగొడదాం, మన హక్కులను మనం సాధించుకుందాం, బీఆర్ఎస్ ప్రభుత్వమే మనని మోసం చేసింది అని చెప్పడం జరిగింది. మరి ఈరోజు మేము అందరం నిరుద్యోగులం అందరం కలిసి ప్రతి గ్రామాలలో మండల స్థాయిలలో జిల్లా స్థాయిలలో విలేజ్ స్థాయిలలో వెళ్ళి ఈరోజు మేము కాంగ్రెస్ ప్రభుత్వం రాస్తే మాకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారట అని మేము ప్రచారం చేస్తే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మమ్మల్ని మొండి చేసింది. మరి 2 లక్షల ఉద్యోగాలు అన్నారు బహిరంగంగా సభలలో. మరి రాహుల్ గాంధీ గారు కూడా చికడపల్లిలో వచ్చి 2 లక్షల ఉద్యోగాలు एक साल में तुम्हारे को 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. మరి ఎక్కడ పోయినా 2 లక్షల ఉద్యోగాలు? ఇదే సరూర్ నగర్లో బహిరంగ సభలలో మన ప్రియాంక గాంధీ గారు కూడా పాల్గొని మేము అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అని చెప్పడం జరిగింది. మరి ఇన్ని నమ్ముకొని మేము గుండె మీద చెయ్యి పెట్టుకొని కాంగ్రెస్ని మేము గెలిపించుకుంటే ఈరోజు మమ్మల్ని మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ముఖ్యంగా ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతం నుంచి వచ్చినాము. ఏంది అసలు నిరుద్యోగ సమస్యలు ఐటీడీఎల్కు సంబంధించి? ఏజెన్సీ ప్రాంతం అనేది 5th షెడ్యూల్ రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన 5th షెడ్యూల్ మాకిచ్చిన హక్కు. ఆ హక్కులు మాకు సర్వ హక్కులు ఏజెన్సీ ప్రాంతాలలో 100% రిజర్వేషన్ మా ట్రైబల్ అక్కడ ఉన్న తరతరాలుగా నివసిస్తున్న వారి కోసమే ఆ రాజ్యాంగంలో హక్కులను 5th షెడ్యూల్ను చేర్చడం జరిగింది. మరి ఈ హక్కుల ద్వారా గత ప్రభుత్వం అంటే ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు మన రోషయ్య గారు మంత్రిగా ఉన్నప్పుడు 2735 పోస్టులు అప్పుడు శాంక్షన్ చేసి వెళ్ళిపోయారు. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 2735 పోస్టులను శాంక్షన్ చేసి ఇది జియో నంబర్ 3 ద్వారా భర్తీ చేయండి అని చెప్పేసి వెళ్ళిపోవడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ 2012లో మరి 2012లో కదా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అది అక్కడనే ఆగిపోయింది. మరి ఇది భర్తీ చేయడానికి ఏమైంది? ఆ జియో నంబర్ 3 కదా, జియో నంబర్ 3 ద్వారానే కదా ఆ పోస్టులు శాంక్షన్ అయినాయి. మరి ఇప్పటి వరకు ఆ పోస్టులు ఎక్కడ పోయినాయో ఎవరికి కూడా తెలియదు. అది కూడా సర్వశిక్ష అభియాన్ ద్వారా టీచర్లను భర్తీ చేయడానికి కూడా నోటిఫికేషన్ కూడా జారీ చేయడం జరిగింది. ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో కూడా ఆ నోటిఫికేషన్ రావడం జరిగింది. మంత్రి సీతక్క కూడా అక్కడి నుంచి వచ్చిన వ్యక్తి, మరి ఆమె మాట్లాడతలేదా దీంట్లో మీద ఏమన్నా? ఇప్పుడు మరి సీతక్క గారు, నేను సూటిగా ఒక్కొక్కరు మీకు అడుగుతున్నా, మీరు కూడా ఒక ఆదివాసీ గిరిజన బిడ్డ. ఈరోజు మీరు అధికారంలో వచ్చారు. అధికారంలో వస్తే సర్వ హక్కులు మీకు ఉంటాయి కదా. ఒక సీఎంకి అడగాలంటే కూడా మీరు ముందు వచ్చి అడగవచ్చు. కానీ ఈరోజు మీరు గిరిజనుల ఆదివాసుల పైన ఎందుకు అడగడం లేదు? మరి ఇప్పుడు సీతక్క మంత్రి అయింది, ఏమన్నా సమస్యలు తీరుతున్నాయా నిజంగా మీ ఏజెన్సీ ప్రాంతాలకు సంబంధించి? ఎందుకంటే నేను మట్టిలో మాణిక్యాన్ని అని చెప్పి చెప్తా ఉంటారు, సీతక్క మట్టిల నుంచి వచ్చింది, అడవుల నుంచి వచ్చింది అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. మరి మీ ప్రాంతానికి సంబంధించిన కావచ్చు, మీ జాతులకు సంబంధించినటువంటి యువకులు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఏమన్నా మార్పు చెందిర్రా ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత? వాస్తవంగా చెప్పాలంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్య పాత్ర పోషించిన మన సీతక్క గారు ఒక ట్రైబల్గా ఉండి కూడా కనీసం ఇప్పటి వరకు రోడ్లు సమస్యలు కానీ, నిరుద్యోగుల సమస్యలు కానీ, ఆ ఐటీడీఏలో ఉన్న సమస్యలు కానీ ఇప్పటి వరకు కూడా ఒక్కటి కూడా సాల్వ్ కాలేదు. నాకు చూపించండి ఎక్కడైనా మీకు ఉద్యోగాలు ఇచ్చినాము, ఏం అభివృద్ధి అనేది ఇప్పటివరకు శూన్యం. నా ఆదిలాబాద్ జిల్లాలో రండి ఒకసారి మీరు పర్యటన 100 సార్లు ఆ రోడ్ల పైన పోతుంది. పెద్ద పెద్ద గుంతలు ఉన్నాయి, కానీ ఆ రోడ్లు ఇప్పటివరకు రిపేర్ కాలేదు, కనీసం ఆ మరమ్మత్తు కూడా కాలేదు. ఇది చేసింది కదా బ్రదర్. ఇప్పుడు మూటలు పట్టుకొని పోయి ఆ బాగలేని రోడ్ల మీద ఇసుకలు పోయడం కావచ్చు, మూటలు మోసుకుంటా చెరువులు దాటడం, కట్టలు దాటడం, ఇవన్నీ వీడియోలు రీల్స్లు చేసింది కదా. మరి ఇప్పుడు అవన్నీ ఎందుకు మరమ్మతులు ఎందుకు చేస్తలేదు? రోడ్డు పనులైనా ప్రారంభించి మరి నా జాతులు నా బిడ్డలు బాగుండాలని కోరుకోవాలి కదా. ఇప్పుడు ఆ ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తి మరి ఎందుకు ఇవన్నీ చేస్తలేదు? ఇప్పుడు అని అడిగిరా మీరు? క్వశ్చన్ చేసిరా? ఆల్రెడీ
నా 3-4 టైమ్స్ కూడా నేను సెక్రటరీలో పోయి కలవడం కూడా జరిగింది. సీతక్కని కలవడం జరిగింది. మా సమస్య ఇది, మా నిరుద్యోగుల సమస్య ఉంది, రోడ్ల సమస్యలు ఉన్నాయి, ఆ విధంగా నోటిఫికేషన్లు జారీ చేయండి అని ఎన్నోసార్లు నేను మా మిత్రులతో సహా ఏజెన్సీ డిఎస్సి సాధన కమిటీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సహా మేము కలవడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లాలో కూడా పర్యటన సందర్భంగా కూడా కలవడం జరిగింది. మరి ఇప్పటి వరకు ఒక సమస్యకు కూడా పరిష్కారం కాలేదు. మరి రోడ్లు కానీ వాస్తవంగా చెప్పాలంటే రాజకీయ నాయకులు ఓన్లీ రీల్స్కే పరిమితం అయ్యారు. మీ సీతక్క గారు మీరు చేసిన రీల్సే మీరు స్వయాన ఒక గుంప పడేసి నేను చేసిన అనేది అది వాస్తవం కాదు. మీరు ఇప్పుడు రండి. మరి అట్లాంటి ఒప్పుకోవలేదు కదా బ్రదర్. ఇప్పుడు నేను రీల్స్కే పరిమితం అని చెప్పి కొన్ని వార్తలు వస్తే దాంట్లో అవన్నీ ఒప్పుకునే పరిస్థితిలో సీతక్క లేదు కదా ఇప్పుడు. మరి ముందు రాను ఎలక్షన్లో ప్రజలే గుణపాఠం మంచిగా చెప్తారులే. అంతేనా? ఎందుకు చెప్తారంటే మరి ఈ పరిపాలన చేత కానప్పుడు ఎమ్మెల్యేలు అవుడు ఎందుకు, మినిస్టర్లు అవుడు ఎందుకు? నేను ఒకటి చెప్తానండి, ఆదిలాబాద్ జిల్లా నాది ఖానాపూర్ నియోజకవర్గం. మా ఎమ్మెల్యే ఎవరు? వెడమ బొజ్జు గారు, ఒక ఆదివాసీ బిడ్డ. అదే బోత్ ఎమ్మెల్యే ఎవరు? జాదవ్ అనిల్. మరి అదే ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఎవరు? కోవాలక్ష్మి గారు. మరి ఈ 3 ఎమ్మెల్యేలు గిరిజన ఆదివాసీ ముద్దు బిడ్డలే. మరి మీరు ఉన్న తర్వాత ఏజెన్సీ ప్రాంతాలలో జియో నంబర్ 3 గురించి ఎందుకు పట్టించుకోవడం లేదని నేను అడుగుతున్నా. మినిస్టర్ కదా, పట్టించుకోవాలి కదా. నేను అడుగుతున్నా కదా, వెడమ బొజ్జు గారు మీరు 2023 బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే ఐటీడీఏ దగ్గర పోయి 1000 మంది నిరుద్యోగులతో మేము ధర్నా చేసినప్పుడు మీరు వచ్చారా లేదా? అదే డిసిసి అధ్యక్షుడు జాదవ్ నరేష్ గారు, డిసిసి అధ్యక్షురాలు ఆసిఫాబాద్ అత్రం సుగుణ అక్క గారు, మీరు జియో నంబర్ 3 కోసం ఐటీడీఏలో ఉన్న సమస్యల కోసం మాతో పాటు ధర్నాలో పాల్గొన్నారా లేదా నాకు చెప్పండి. ముందు నేనైనా సాక్ష్యాలతో వస్తా. మీరు మాట్లాడింది మాటలు కూడా నా దగ్గర ఉంది. అప్పుడు పాల్గొని ఇప్పుడు పదవులు వచ్చిన తర్వాత మీరు ఎందుకు మాట్లాడతలేరు? వెడమ బొజ్జు గారు మీరు స్వయాన మాకు చెప్పడం జరిగింది, నేను ఎమ్మెల్యే అయితే మీ సమస్య ఖచ్చితంగా పరిష్కారం అవుతుందని చెప్పారు. మరి 2.5 ఏళ్ళు అవుతుంది, ఎక్కడ సమస్య పరిష్కారం అవుతుంది అని చెప్పండి నాకు. మీరు స్వయాన రేవంత్ రెడ్డి దగ్గర మనిషి కదా. మరి ఒక్కసారి పోయి అసెంబ్లీలో పోయి మమ్మల్ని ఇంత ప్రాబ్లం ఉంది, మరి వెంటనే జియో నంబర్ 3కి కొత్త జియో 2022లా గజెట్ కూడా వచ్చింది, జియో నంబర్ 18 అమలు చేయమని. మరి ట్రైబల్ అడ్వైజర్ కమిటీ కూడా ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. ఎక్కడ పోయిందండి? నేను సాక్షాత్తు 12 మంది గిరిజన ఆదివాసీ ఎమ్మెల్యేలకు కూడా నేను అడుగుతున్నా, మీరు అసలు ఎవరి ఓట్ల పైన గెలిచారు? ఈరోజు మీరు ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు ఉన్నారంటే మీరు ఎవరి ఓట్ల పైన గెలిచి ఉన్నారు? మా గిరిజన ఆదివాసీ ఓట్ల పైన గెలిచి ఉన్నారు మీరు. మరి మా సమస్యకు పరిష్కరించాల్సింది మీరే కదా. మరి మీరే మమ్మల్ని పట్టించుకున్నప్పుడు రాను ఎలక్షన్లో గుణపాఠం చెప్పడానికి మేము కూడా ముందుంటాం. ఒకటే అండి, మా ఏజెన్సీ ప్రాంతాలలో నిరుద్యోగుల సమస్య ఖచ్చితంగా చాలా ఉంది. ఈరోజు పాపం చాలామంది ఆదివాసీ గిరిజన విద్యార్థులు చదువుకొని రోడ్లపైన తిరుగుతున్నారు. హైదరాబాద్లో వచ్చి పాపం 5,000కో 10,000కు జాబులు చేస్తున్నారు. ఇంత కూడా మీకు దయా కరుణం రావట్లేదా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగులపైన? నేను ఒకటే అండి, మీరు మా సమస్యలను పరిష్కరించకపోతే ఖచ్చితంగా మేము గుణపాఠం చెప్పి తీరుతాం.